నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ ఏ విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఇక్కడ మనం కొత్త సంవత్సరం ఉగాది అనగానే ఉగాది పచ్చడి ఎట్లాగో మనం పంచాంగం ఓపెన్ చేసుకొని ఆదాయ వ్యయాలు రాజభుజ అవమానాలు చూసుకుంటాం. అయితే 14, 11 ఉంది. అంటే ఆదాయం 14 అయితే 11 వ్యయం ఉంది. పెద్ద ఇబ్బంది ఏం కాదు. అదేవిధంగా రాజభుజ అవమానాలు 5, 6గా ఉంది. ఇది కొంచెం మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వృశ్చిక ధనస్సు వారికి బెల్లము దానంగా ఇవ్వడం, లేదా దుర్గానామాన్ని ఎంత స్మరిస్తూ ఉంటే, లేదా చండీ వింటూ ఉంటే అవమానాలు తగ్గుతాయి. విష్ణు సహస్రనామాల వల్ల రాజభూజ్యం పెరుగుతుంది వీరికి. అంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క ఇది ఉంటుంది. అయితే వీళ్ళు జనరల్గా రెగ్యులర్గా చేసుకోవాల్సింది మాత్రం లక్ష్మీనరసింహస్వామి ఆరాధన లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సింది. అయితే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుందని అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి అధిపతి జూన్ వరకు సప్తమంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళకి సామాజికమైన విషయాలు అండ్ వివాహ సంబంధించిన విషయాలన్నీ కూడా కాస్త జూన్ వరకు అనుకూలత ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క రాసుల్లో శని ఉండడము, శని యొక్క రాసుల్లో రాహు ఉండడం వల్ల ఇది. కాబట్టి ఏంటి, వీళ్ళకి సంబంధాలు కూడా కొంచెం విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, ఆన్లైన్లో సెట్ అవ్వడము, కొంచెం విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలించడం, ప్లేస్ చేంజ్ అవ్వడానికి అనుకూలించడం అనేటువంటిది చూపిస్తుంది. అయితే వీళ్ళకి 2వ అధిపతి 4వ స్థానంలో ఉంటే వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది. కాబట్టి వీళ్ళు సొంతంగా, ఎందుకంటే 3వ అధిపతి కూడా శని అవుతాడు కాబట్టి స్వయం కృషితో ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీరు ఏదైతే ప్రాపర్టీ గురించి మనీ ఇస్తారో ఆ మనీ ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా రాసుకోవడము, ప్రాపర్ పర్సన్స్కి ఇస్తున్నామా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. అది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతుంది. అక్కడ సిబ్లింగ్ వరుస వాళ్ళు ఎవరంటే వాళ్ళు కొంచెం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. 3లో ఉండే రాహు మంచివాడే కాబట్టి. అట్లాగే శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీస్, వాహనాలు, గృహాలు, మిషనరీస్ కొనుగోలు చేయకూడదు. గుర్తుపెట్టుకుని వీళ్ళకి ఇప్పుడుండే ప్లాంటర్ పొజిషన్ లైఫ్ లాంగ్కి కాదు. 4లో శని ఉన్నాడు కాబట్టి ఎక్కువ లక్ష్మీనరసింహస్వామి ఆరాధన, ఇది సంవత్సరం 3 నెలల వరకు ఉంటుందండి. లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. అండ్ అట్లాగే అష్టమంలో గురువు వెళ్తాడు నెక్స్ట్ వీళ్ళకి ధనస్సు వారికి. అదేంటి అమ్మో అష్టమ గురువు అంటాం కాదు, అక్కడి నుంచి ఉచ్చస్థానంలో ఉంటే 2ని చూస్తాడు కాబట్టి. కాకపోతే గురువు యొక్క స్వరూపం మారింది కాబట్టి కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే వీళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త, ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది కానీ ఇది అష్టమంలో ఉండే గురువు అయినందుకు కొన్ని అంటే తాతగారు ఆస్తి విషయంలో కొంత కలిసి రావడము, ప్రాపర్టీస్ సడన్గా తీసేయాలనిపించడం, ఇది వద్దులే తీసేసి ఇంకోటి కొనుక్కుందాం, ఇలాంటి అప్పటికప్పుడు కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంత స్ట్రెస్ అది ఉంది వీరికి. పుణ్యక్షేత్ర దర్శనాలు అనేటువంటివి కూడా జరుగుతాయి ఖచ్చితంగా. ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి జూన్ తర్వాత నుంచి చాలా బాగుంది. ఎందుకంటే అష్టమంలో ఉండే గురువు 12వ స్థానాన్ని గురు దృష్టితో చూస్తూ ఉంటాడు. అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేసుకుంటూ వీళ్ళు ఎంత అంటే ఇప్పుడు మనకి 9వ స్థానంలో కేతు ఉన్నందుకు, 7వ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళినందుకు కొంచెం ఏంటంటే ఈ కెరీర్ విషయంలో ఆలోచన మార్పులు ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, లేదా అర్ధాష్టమ శని నడుస్తున్నందుకు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః అని చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది శ్రీ పరాభావనామ సంవత్సరం అనేది. ఈ చిన్న చిన్న పరిహారాలతో వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడగలరు. వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే శని పీరియడ్ కూడా నడుస్తుంది కాబట్టి అర్ధాష్టమ శని. సో దానికి కూడా ఏం చేయాలనేది గురుగారు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.